హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. మెగా ఫైనల్ ఐపీఎల్ అనేది వచ్చింది. చూస్తా చాలా రోజులు గడిచిపోయినాయి. ఫైనల్స్ లో ఎస్ఆర్హెచ్ ఉండాలని నేను ఫస్ట్ నుంచి కూడా అనుకున్నాను. అలాగే ప్రీవియస్ వీడియోలు చూడండి, స్టార్టింగ్ వీడియోలు ఐపీఎల్ ఎవరైనా కూడా కేకేఆర్ టైటిల్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగాయి. కేకేఆర్ కప్ కొట్టే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి. ఇలా చాలా సార్లు చెప్పాను నేను. సో అనుకున్నట్లుగానే కేకేఆర్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. సో బ్యాటిల్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, టేబుల్ ఎలాగైతే ఉందో అలాగే ఎలిమినేషన్ అనేది జరుగుతూ వచ్చింది. సో ఫస్ట్ కేకేఆర్, ఎస్ఆర్హెచ్, తర్వాత ఆర్ఆర్, తర్వాత ఆర్సీబీ, ఇట్లా అలాగే ఎలిమినేటర్ కూడా జరిగింది. సో ఇప్పుడు కూడా ఆ ఆర్డర్ ప్రకారం, లాజికల్ ప్రకారం చూస్తే కేకేఆర్ కప్పు కొట్టాలి. సో ఎందుకంటే టాప్ ఆఫ్ ది టేబుల్ ఉంది కాబట్టి. సో మరి కేకేఆర్ కప్పు కొడుతుందా, లేదంటే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ముక్కుతాడేసి సో మళ్ళా చాలా కాలం తర్వాత టైటిల్ అనేది కైవసం చేసుకుంటుందా లేదా అనేది మనం చూద్దాం. సో పిచ్ కండిషన్స్ ఏంటి, మొన్న లాస్ట్ టైం కూడా చెప్పా, చాలా మంది ఎందుకు కామెంట్ పెట్టారు, ఎందుకు సార్ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకే ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటే మీరు చేజింగ్ అని చెప్పారండి. బ్రదర్, చేజింగ్ వాళ్ళకే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. మొన్న కూడా ఆర్ఆర్ వాళ్ళు కొట్టలేక చతికిలు పడ్డారు. సో బ్యాటింగ్ చేయలేక చతికిలు పడ్డారు. జూ ఫ్యాక్టర్ వచ్చింది లాస్ట్ లోనే, అయినా కూడా వాళ్ళు ఎవరు లేరు అక్కడ. హెడ్ మ్యాన్ సరిగా ఫినిష్ చేయలేకపోయాడు, పోవెల్ సరిగా ఫినిష్ చేయలేకపోయాడు. లాస్ట్ టైం మనం అదే మాట్లాడుకున్నాం, వాళ్ళు ఓన్లీ ఓపెనర్స్ మీద ఆధారపడిపోయినారు ఆర్ఆర్, సంజు శాంసన్. ఇంతకు మించి వాళ్ళకి పాపం బ్యాటింగ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్ గా లేదు. సో ఫినిషర్స్ అనేది లేదు ఆర్ఆర్ కి, అదే ప్రాబ్లం. సో 160 రన్స్ కొడటానికే ఆర్సీబీ మీద వాళ్ళు చాలా ముక్కి కొట్టారు. ఏది ఆర్సీబీ బౌలింగ్ కి. మరి అలాంటి క్వాలిటీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎదుర్కోవాలంటే కష్టమే కదా. సో అదే చెప్పాను నేను, ఫస్ట్ బ్యాటింగ్ గానీ ఎస్ఆర్హెచ్ తీసుకుని యూజ్ టోటల్ గానీ కొడితే మ్యాచ్ గ్రిప్ లోకి వచ్చేస్తుంది అని. సో ఇప్పుడు కూడా ఏంటి పిచ్ కండిషన్ ఏంటి గ్రాండ్ ఫినాలేలో అంటే, సో చేజింగ్ టీమ్ కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ బ్యాటింగ్ కి అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే, హ్యూజ్ టోటల్ ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ చేజింగ్ కి ఎవరైతే బ్యాటింగ్ వస్తారో వాళ్ళ పవర్ ప్లేలు వికెట్లు తీసారనుకోండి 2-3, అప్పుడు మ్యాచ్ కమాండ్ వచ్చేస్తుంది, వాళ్ళ గ్రిప్ వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో డ్యూ ఫ్యాక్టర్ ఉంటది ఇవాళ కూడా, అందులో డౌట్ లేదు. అది ఎప్పుడు ఫీల్డ్ లోకి వస్తుంది, సో మనకి ఫస్ట్ బ్యాటింగ్ స్లాగ్ అవర్స్ లోనే వచ్చేయచ్చు, లేదంటే సెకండ్ బ్యాటింగ్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత అయినా రావచ్చు. అది మనం గెస్ చేయలేని పరిస్థితి. హ్యూమిడిటీ ఎక్కువ ఉందనుకోండి, మనం చూడండి ఎట్లా కారిపోయినాయి చెమటలు. మాకు షార్ట్స్ కూడా వేసాడు, కొన్ని ట్యాప్ తిప్పినట్టు కారిపోయినాయి ఒక్కొక్కరికి చెమటలు. సో అంత హ్యూమిడిటీలో ఆడారు వాళ్ళు. సో ఈసారి కూడా సో ఎస్ఆర్హెచ్ కి బౌలింగే బలం. సో మొన్న కూడా ప్యాట్ కమిన్స్ కొన్ని మిస్టేక్స్ చేసాడు, మ్యాచ్ గెలిచారు కానీ కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. భువనేశ్వర్ కుమార్ కి 3rd ఓవర్ వేయించడం, అభిషేక్ శర్మకి 4 ఓవర్ల కోట పూర్తి చేయించడం, అంటే బాగా స్పిన్ తిరుగుతుంది ఇంకో వికెట్ పడుతుందేమని. అక్కడ ఉన్నద్గత్కి అద్భుతంగా బౌలింగ్ పడుతున్న తను హిమ్సెల్ఫ్ వచ్చేసి బౌలింగ్ వేయడం, కొంచెం ఇలా కొన్ని రాంగ్ డెసిషన్లు జరిగినాయి. కానీ ఈసారి మాత్రం చాలా పక్కడ్బందీగా వస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కి కప్ అందించాడా, హీఈస్ ద బెస్ట్ కెప్టెన్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం కి అక్కడ మీకు కప్ అందించాడు, సో ఇక్కడ ఎస్ఆర్హెచ్ కప్పు గెలిపించాడు అంటే అందులో డౌటే లేదు. సో పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నాడనే లెక్క. సో కాబట్టి ఆరెంజ్ ఆర్మీ గెలవాలనే ఉంటది. యాజ్ హైదరాబాద్ ఫ్యాన్ గా కానీ, మనం తెలుగు వాళ్ళగా కానీ మనం కప్పు కొట్టాలనే ఉంటది. కానీ ఏ ప్రిడిక్షన్ ఏంటి, విన్నింగ్ మీటర్ ఏం చెప్తాం మీకు చూడండి. సో విన్నింగ్ మీటర్ ఏం చెప్తుందంటే 58% కేకేఆర్కి ఉంది. ఎప్పుడు కూడా 52, 55 ఇలాగే ఉంటది. బట్ 58% కేకేఆర్ కి విన్నింగ్ మీటర్ చెప్తుంది, 42% ఎస్ఆర్హెచ్ చెప్తుంది. కానీ సోషల్ మీడియాలో ఎక్కడ పోలింగ్ పెట్టినా కూడా ఎస్ఆర్హెచ్ కే దుమ్ము లేపే ఓట్లు పడుతున్నాయి. 75% ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటున్నారు ఆడియన్స్, 25% కేకేఆర్ కి ఉంది. ఇక్కడ చూడండి ఎంత వేరియేషన్ ఉందంటే, అక్కడ విన్నింగ్ మీటర్ ఏమో కేకేఆర్ కి ఉంది, సో బట్ ఆడియన్స్ మీటర్ ఎలా ఉంది, సో హ్యూజ్ గా ఉంది ఎస్ఆర్హెచ్ గెలవాలని. అంటే అంతమంది ఎస్ఆర్హెచ్ టైటిల్ కొట్టాలి అని కోరుకుంటా ఉన్నారు. సో మరి ఈ టైంలో అంటే
ఆడియన్స్ డిసప్పాయింట్ అయిపోతారు కేకేఆర్ కానీ గెలిస్తే. సో కానీ ఇక్కడ కండిషన్స్ కానీ టీం పరంగా ఇప్పుడు నేను ప్లేయింగ్ లెవెన్ ఎంత చెప్పుకుంటూ కూర్చొని కానీ సో కండిషన్స్ కానీ వాళ్ళ టీం పరంగా కానీ కేకేఆర్ చూస్తే సో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, అలాగే లో ఆర్డర్. సో ఎంత పర్ఫెక్ట్ ఫినిషర్స్ ఉన్నారు. సో వాళ్ళకి కాస్త బ్రేక్ వేయాలి అంటే కొంచెం పదును పెట్టాలి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అనేది. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ కి ఆడియన్స్ గెలవాలని చాలా మంది కోరుకుంటున్నారు. అడ్వాంటేజ్ కేకేఆర్ కి ఉంది. వాళ్ళ బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా ఇక్కడ చూడండి మీకు ట్రావిస్ హెడ్, అభిషేక్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు క్లిక్ అయినప్పుడే వీళ్ళు చాలా బాగా స్కోర్ చేయగలుగుతున్నారు. అదర్వైజ్ అంత స్కోర్ అయితే చేయలేకపోతున్నారు. మొన్న కూడా చూడండి ట్రావిస్ హెడ్ నిదానంగా తన రూట్ మార్చి మరీ నిదానంగా ఆడాడు, అయినా కూడా ఎక్కువ రన్స్ చేయలేకపోయాడు. సో భారీ స్కోర్ అనేది చేయలేకపోయాడు. 30+ కొట్టాడు, అది కాదనగానే భారీకి చేయలేకపోయాడు. దానివల్ల ఏమైంది, మీకు మిడిల్ ఓవర్స్ లో రన్స్ రాలేదు. సో ఒక్క క్లాస్ ఒక్కడే లాగాడు బండిని. సో అందుకనే 175 మార్క్ వరకు చేరుకోగలిగారు. ఇప్పుడు ఇక్కడ కండిషన్స్ ఎట్లా ఉంటున్నాయి, ఓపెనర్స్ కానీ క్లిక్ అయితే వారు వన్ సైడ్ అయిపోయినట్టు అయిపోద్ది. కానీ క్లిక్ అవ్వాలి అంటే అంత ఈజీ కాదు అక్కడ. సో మీకు స్టార్క్ ఫామ్ లోకి వచ్చాడు, ఎక్కడైతే క్రూషియల్ మ్యాచ్ ఆడాలో అక్కడ వచ్చాడు స్టార్క్. సునీల్ నారాయణ్ మ్యాజిక్ పని చేస్తుంది. సో వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. సో ఈజీగా ముక్కుతాడు వేయగలుగుతారు. సో కాబట్టి ఓపెనర్స్ అనేది కొంచెం ఎర్లీగా అవుట్ చేస్తే ఎస్ఆర్హెచ్ సూప్ లో పడిపోద్ది. అదే మీకు కేకేఆర్ బౌలింగ్ ని అటాక్ చేశారనుకోండి, ఇప్పుడు స్టార్టింగ్ లో కొట్టారు చూడండి స్టార్క్ ని, అట్లా కానీ కొట్టారనుకోండి సో వారు ఇట్ సైడ్ వచ్చేస్తుంది ఎస్ఆర్హెచ్. సో అందరూ కూడా ఇదే మైండ్ సెట్ తో ఉన్నారు. సో ట్రావిస్ హెడ్ ఈ రోజు ఆడాలి, అభిషేక్ శర్మ చూపించాలి వాళ్ళ పవర్ అని ఇలాగే ఉన్నారు చాలా మంది. సో ఆరెంజ్ ఆర్మీ గెలవాలనే అందరూ కోరుకుంటున్నారు, అందులో డౌట్ లేదు. సో మరి మీ ప్రిడిక్షన్ ఏంటి సార్? సో మీరేం చెప్పబోతున్నారు? ఇప్పటి వరకు మనం చాలా బ్యాక్ టు బ్యాక్ అన్ని ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ప్రిడిక్షన్స్ చెప్పాం. కొన్ని వాళ్ళు కర్మగాళ్ళు ఓడిపోయారు, అది మనం ఏం చేయలేకపోయాం తప్ప. సో ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ గా చెప్పాం. కొన్నిసార్లు ప్రిడిక్షన్ అంటే ఏంటి వెదర్ మనం గెలుస్తుంది అని చెప్తాం, ఒక్కోసారి ఓడిపోవచ్చు మనం. దాంట్లో మనం ఇప్పుడు చెన్నై గెలుస్తుంది అని చెప్పాను, నేనే చెప్పా ఆర్సీబీ, బట్ గెలిచిందా? లేదు కదా. సో అట్లా కొన్ని పోతూ ఉంటాయి, దానికి ఎవరైనా చేయలేరు. సో ఈ రోజు ప్రిడిక్షన్ ఏంటి? సో ఆరెంజ్ ఆర్మీ కప్పు కొట్టాలని నాకు కూడా ఉంది, కానీ నా ప్రిడిక్షన్ ఏంటి అంటే కేకేఆర్ టైటిల్ ఫేవరెట్ గా టైటిల్ కొడుతుంది అని నేను అనుకుంటున్నా. దట్ ఈస్ మై ప్రిడిక్షన్. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఫ్రమ్ ది ఐపీఎల్ బిగినింగ్ వాళ్ళ టీం కానీ వాళ్ళ ప్లాన్ కానీ గేమ్ ప్లాన్ కానీ వాళ్ళ ఒక మైండ్ సెట్ తో వస్తున్నారు. సో ఒకసారి చూడండి బ్యాట్స్మెన్ అందరు చతికిలు పడినప్పుడు నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు చాలా ఫైన్ ట్యూన్ చేసుకుని వచ్చారు, కంబ్యాక్ అయ్యి బ్యాటింగ్ లో బలం చూపెట్టారు. తర్వాత బౌలర్స్ ని పిచ్చి కొట్టారు. బౌలర్స్ అందరూ కూడా నెక్స్ట్ వాళ్ళు కావాలని టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని బౌలర్స్ అందరూ ఫైన్ ట్యూన్ చేసి వచ్చారు. సో కాబట్టి ఇక్కడ నా ప్రిడిక్షన్ ఏంటి అంటే కేకేఆర్ గెలిచే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి, టైటిల్ కొట్టే ఛాన్సెస్ అని నేను అనుకుంటున్నా. టైటిల్ కొడతారు వాళ్ళు కేకేఆర్. సో ఆరెంజ్ ఆర్మీ రన్నర్స్ గా ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. బట్ యాజ్ ఏ హైదరాబాద్ ఫ్యాన్ గా ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలవాలనే కోరుకుంటా. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.